భారతదేశ సంప్రదాయానికి ప్రత్యేకమైన చేనేత హస్తకాల ఉత్పత్తులను ఆదరించాలని జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గురజాల చెన్నకేశవులు నాయుడు తెలిపారు. డ్వాక్రా గ్రామీణ చేనేతలు ఆధ్వర్యంలో చిత్తూరులోని సీఎం కళ్యాణ మండపంలో హస్తకళా ఉత్పత్తుల మేళా సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవ నాయుడు మేళను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కళా ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతున్న కాలంలో ప్రభుత్వం చేనేత కళాకారులను ఆదుకునేందుకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నెలాఖరు వరకు ఈ నెల అందుబాటులో ఉంటుందని ప్రజలు తీసుకోవాలని కోరారు. చేనేత మేళ నిర్వాహకులు ఉమేష్ మాట్లాడుతూ తమ మేళాలో కలంకారీ, పోచంపల్లి, వెంకటగిరి, మంగళగిరి, గద్వాల్, ఉప్పాడ, ధర్మవరం, కాశ్మీరీ, బెంగాలీ, భాగల్పూర్ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. రంజాన్, ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక అందుబాటులో ఉందన్నారు. 30 వరకు జరిగే మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హస్తకళా చేనేత వస్త్ర ప్రదర్శన సీఎం కళ్యాణ మండపంలో ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈ ప్రపంచీకరణ పరిస్థితుల్లో చేనేత కార్మికులకి, దీన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళకి చాలా కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకుంటూ ఈ చేనేత పరిశ్రమని ఆదుకోవాలని ఈ ప్రదర్శనలకి చేయూతనిస్తూ ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి అందరూ మన ప్రజలందరూ ఈ చేనేత హస్త కళాకారుల్ని ఆదుకోవడం కోసం మనమందరూ ఈ చేనేత వస్త్రాలని వాడుకోవాలని, ఈవెన్ నేను కూడా ఎప్పటి నుంచో ఈ చేనేత వస్త్రాలు వాడుతూ ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి మన ప్రజలందరూ, చిత్తూరు పట్టణ ప్రజలందరూ ఈ చేనేత వస్త్రాలను ఆదరించాలని, ఈ సీఎం కళ్యాణ మండపంకి వచ్చి అందరూ కూడా మీకు ఏమేమి కావాలో సెలెక్షన్ చేసుకొని మన వంతు సహాయ సహకారాలు అందించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ధన్యవాదాలు. మన చిత్తూరు సీఎం కళ్యాణ మండపంలో చేనేత హస్తకళలు ఎగ్జిబిషను అండ్ విక్రయం బిగిన్ అయిందండి. ఈ రంజాను ఉగాది పండుగ సందర్భంగా మా ఫ్రెండు పెట్టాడు, ఉమేష్ అని అతను ఆర్గనైజింగ్ చేసి, మీరందరూ కూడా వచ్చి ఈ చేనేత వస్త్రాలను ఆదరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా దగ్గర పొందూరు కద్దరు, ఖాదీ కాటను, టవల్సు, లుంగీలు, కర్చీఫ్లు, పోచంపల్లి ఐటము, అన్ని రకాల చీరలు, వెంకటగిరి చీరలు, గద్వాల్ శారీసు, కాటన్ శారీసు, భాగల్పూర్ సిల్క్, నైటీలు అన్నీ కూడా కాటను అతి తక్కువ ధరలకు లభించును. మీ చిత్తూరు ప్రజలు, చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులు అందరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మా దగ్గర చూసి కొనుక్కోవాల్సిందిగా కూర్చున్నాము. ఈ నెలాఖరు దాకా ఉంటుందండి, 30వ తారీఖు దాకా ఉంటుంది. అందరూ ఒకసారి దర్శించవలసిందిగా కూర్చున్నాము.